పరమశివుడి పుట్టుక ఏ విధంగా పుట్టాడో ఇదొక చిన్న కథ. శివుని జన్మ గురించి పురాణాల్లో వివిధ కథలు ఉన్నాయి. ఒక ప్రసిద్ధమైన కథ ఇలా ఉంది. సృష్టికర్త బ్రహ్మ దేవతలలో శివుడు లేడని గమనించి ధ్యానమందే ఆయనను సృష్టించాలని సంకల్పించాడు. కానీ శివుడు బ్రహ్మచేత సృష్టించబడలేదు. ఆయన స్వతహా జన్మించిన వాడు. కథ ప్రకారం బ్రహ్మ తన మనసులో శివుడిని ఊహించగానే ఆయన హఠాత్తుగా ప్రత్యక్షమయ్యాడు. అతడు గొప్ప తపస్సు చేసిన వటవృక్షం రావి చెట్టు క్రింద ఊహాతీతమైన రూపంలో కనిపించాడు. బ్రహ్మ ఆయనను చూసి ఆశ్చర్యపడి నీకు పేరు శివుడు అని అన్నాడు. శివుడు హసిస్తూ నేను ఆది మరియు అంతము లేని వాడిని అని చెప్తాడు. ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్. డోంట్ ఫర్గెట్ ఇట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.